ఫ్రెండ్స్ ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు పత్రికాముఖంగా గత 2 రోజుల క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే వేయించుకుంటారు. ఈనాడు దినపత్రికల వాళ్ళు కూడా ఎటువంటి మిస్టేక్ అయితే ఉండదండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి వేయించుకోవడంతో పత్రిక వాళ్ళు వేసింటారనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్లో మొత్తం 6881 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు చూపించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనేసి చూపించారనమాట. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అనేసి ఒక వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ అండి. ఈ ఉద్యోగాలకు మాత్రం ఎవరు దరఖాస్తు చేసుకోవద్దు. మన ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. మొన్నటి రోజు రాత్రి అయితే వీడియో అయితే చేశాను. మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అది ఫేక్ నోటిఫికేషన్ అనేసి కామెంట్స్ అయితే చేశారు. నేను ఆ కామెంట్స్ని దృష్టిలో పెట్టుకునేసి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అది ఫేక్ నోటిఫికేషన్ అనేసి తెలియడంతో నిన్నటి రోజు ఉదయమే ఆ వీడియోని మన ఛానల్ నుంచి రిమూవ్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోకండి. మొత్తం 10 రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు ఇక్కడ సమాచారం అయితే చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫీజు కోసం అనమాట. ఫీజు ఎవరైనా అప్లై చేసుకునే సందర్భంలో ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 399 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 299 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలనేసి అందులో చూపించడం అయితే జరిగిందనమాట. ఫీజు కోసం అనేసి కొద్దిగా ఫేక్ నోటిఫికేషన్ అయితే సృష్టించడం అయితే జరిగింది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఎవరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయదండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా వచ్చిందండి. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది. 6881 ఉద్యోగాల భర్తీ అంటూ ఓ దినపత్రికలో ప్రకటన. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోకండి అనేసి. అలాగే సాక్షి దినపత్రికలో ఇది ఫేక్ నోటిఫికేషన్ అనే సమాచారం వచ్చింది. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వార్తలు వచ్చేసిందనో 13,762 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అనే పద్ధతిలో కూడా చూపించారనమాట. అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాసే విభాగం సపరేట్గా ఉంటుంది, న్యూస్ ఆర్టికల్స్ రాసే విభాగం సపరేట్గా ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే కానీ ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ అయ్యి ఉండొచ్చు అనే పద్ధతిలో పత్రికల ముఖంగా సమాచారం అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు, ఏపీ తెలంగాణలో ఎన్ఆర్డిఆర్ఎంలో 13,762 ఉద్యోగాలు అనేసి ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,881 ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రంలో 6,881 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సమాచారం అయితే చూపించడం జరిగింది. కానీ ఈ ఉద్యోగాలకు మాత్రం ఎవరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దండి. ఇది ఫేక్ నోటిఫికేషన్ అనమాట. పత్రికాముఖంగా అయితే వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన నిన్నటి రోజు చూడొచ్చు మీరు, ఫిబ్రవరి 5వ తారీఖున ఈ పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోకండి అనే పద్ధతిలో. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ ఇమేజ్ని నేను షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు పూర్తి వివరాలు మరొకసారి చదివి ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తు చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.